హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను పాలాకు ఉల్లికారం అంటే రాయలసీమ స్పెషల్ అన్నమాట. సో చేశాను నేను. దీనికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. గార్లిక్ వచ్చి 5 పీసెస్ తీసుకున్నాను. కారం పొడి వచ్చి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ప్లస్ క్రిస్టల్ సాల్ట్ కూడా తీసుకున్నాను. అవంతా మిక్సీ కొట్టాను. మెత్తగా కాకుండా పచ్చిగా కొట్టుకున్నాను. తర్వాత పాలకు సన్న కట్ చేసి అవంతా నానబెట్టుకున్నాను. కడిగేసి మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు గింజలన్నీ వేసి మనం మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ అంతా వేసేయాలి. మరి మెత్తగా కొట్టుకుంటే మనకి బాగుండదు. సో పచ్చి కొట్టుకుంటే తినేటప్పుడు ఆనియన్ అనేది తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంటుంది. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనము పాలాకు అనేది కడిగి పెట్టుకున్న పాలాకుని ఇట్లా వేసుకుంటాం అన్నమాట. ఇది బాగా మగ్గాలంటే సిమ్లోనే ఒక 15 మినిట్స్ పెట్టాలన్నమాట. ఇలా ఆయిల్ సపరేషన్ అవుతుంది. అప్పుడప్పుడు మనము దీన్ని మిక్స్ చేస్తూ మళ్ళీ లిడ్ పెడుతూ ఉండాలన్నమాట. అలా ఒక 15 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, మనకి పాలాక్ అనేది బాగా మగ్గుతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. బాయ్.